మీకు తెలుసా వజ్రాలు భూమి లోపల ఎలా తయారవుతాయి? వజ్రం ఇది చాలా విలువైనది. ఇది సులభంగా దొరకదు, కాబట్టి ఇది చాలా విలువైనదిగా మారింది. ఈ క్రమంలో వజ్రాలు పొదిగిన ఆభరణాలు చాలా మంది ధరిస్తున్నారు. కొందరు ఆభరణాలు మాత్రమే కాదు, ఫోన్లలో, దుస్తులు, ఇతర వస్తువులకు కూడా వాడుతున్నారు. అసలు వజ్రాలు ఎలా తయారవుతాయి మరియు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వజ్రాలు భూమి లోపల నుండి దాదాపు 140 నుంచి 190 కిలోమీటర్ల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాల్లో ఉండే కార్బన్ అణువులతో ఏర్పడతాయి. అంత లోతున ఉండే అధిక ఉష్ణోగ్రత పీడనం కారణంగా వజ్రాలు తయారవుతాయి. అయితే ఈ వజ్రాలు అంత సులభంగా తయారు కావు. అవి ఏర్పడేందుకు కొన్ని వందల వేల సంవత్సరాల సమయం పడుతుంది. వజ్రం తయారయ్యాక అది లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమి పై పొరలోకి వస్తుంది. అప్పుడు ఆ ప్రదేశంలో వర్షం పడినా లేదంటే ఆ ప్రాంతంలో నది ఉన్నా కూడా అవి నీటి ప్రవాహంలో పడి కొట్టుకు వస్తాయి. 1867లో దక్షిణాఫ్రికాలో ఓ నది ప్రవాహంలో కొందరికి వజ్రాలు దొరికాయి. అప్పటి నుంచి నది ప్రవాహాలు ఉన్న చోట వజ్రాలను అన్వేషించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వర్షాలు పడుతున్నప్పుడు నది ప్రవాహాలకు దగ్గర వజ్రాలు కొట్టుకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో ఉన్న పర్వతాల దగ్గర ఉన్న వాగులు, నది ప్రవాహాల్లో స్థానికులు వర్షాకాలంలో వజ్రాలు వెతుకుతున్నారు. గతంలో కొంతమందికి ఇక్కడ వజ్రాలు దొరికాయి. అందువల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలు కాగానే వజ్రాల వేట మొదలవుతుంది. చాలా మంది ఇది అన్ని పనులు వదులుకొని ఉదయం నుంచి రాత్రి వరకు వజ్రాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈ దేశాల కంటే భారతదేశంలోని వజ్రాలు ముందుగా దొరికాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.